హైదరాబాద్ నగరంపై తెలంగాణ ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో కూడా మార్పులు చేస్తోంది. మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తమవుతున్న వేళ ఈ నిర్ణయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రెవెన్యూ, పోలీస్ పరంగా గ్రేటర్ పరిధిని ఒకే విధంగా ఖరారు చేస్తోంది. ఈ నిర్ణయాలపైన రాజకీయంగా చర్చ సాగుతోంది. హైదరాబాద్ విభజన, కొత్త నగరాలకు పేర్లు ఖరారు వేళ కొత్త చర్చ మొదలైంది. హైదరాబాద్ నగరంపై రేవంత్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపైన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ను అడ్డగోలుగా గూగుల్ మ్యాప్ ఆధారంగా విభజిస్తున్నట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యం ఉందన్నారు. ఎంతో చరిత్ర ఉన్న సికింద్రాబాద్ను ఇష్టం వచ్చినట్లు విభజిస్తున్నారని మండిపడ్డారు. దీనికి వ్యతిరేకంగా ఈ నెల 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఇతర ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. జంట నగరాల ఉనికి లేకుండా కుట్ర చేస్తున్నారని తలసాని ఆరోపించారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ధైర్యం ఉంటే హైదరాబాద్ పేరు మార్చి చూడమని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మహానగర విభజనపై కాంగ్రెస్ నాయకులకు కనీసం అవగాహన లేదని తలసాని విమర్శించారు. దీనిపై చట్టపరంగా, న్యాయపరంగా పోరాడతామని స్పష్టం చేశారు.